హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్. మనం బీరకాయతో ఒక కమ్మటి కూర ఎలా వండుకోవాలన్నది మన వీడియో. ఏమేమి కావాలన్నది చూద్దాం. బీరకాయ పైన ఊరకాయ లేయర్ ఉంటుంది కదా, అది కొద్దిగా తొక్క తీసుకుంటే సరిపోతుంది. తొక్క అలానే ఉండొచ్చు. ఉల్లిపాయ తీసుకున్నాను. సరే, వేరుశనగలు నువ్వులు వేయించుకుందాం. 1 స్పూన్ నువ్వులు తీసుకున్నాను, కొద్దిగా వేరుశనగలు తీసుకున్నాను, బెల్లము, చింతపండు, కరివేపాకు, 2 ఉల్లిపాయలు, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, పసుపు. ఇప్పుడు మనం ఊరికేసి లైట్గా తొక్క తీసుకొని కట్ చేసుకున్నాం. తొక్క తీసేసాను చూసారా. ఊరికే పైన ఉన్న లేయర్ తీస్తే సరిపోతుంది. అదొక నారలాగా ఉంటుంది కదా, అది అంత పెద్దగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ కూడా కట్ చేసుకునేసాను కదా. ఇప్పుడు ఓ పాత్రలో ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఆవాలు, కొద్దిగా జీలకర్ర, హింగు, కొద్దిగా కరివేపాకు. చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. రైస్లోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలకి చాలా బాగుంటుంది. మనం ఉల్లిపాయ కట్ చేసుకున్నాం కదా, కొంచెం పెద్దగానే కట్ చేసుకుంటే సరిపోతుంది. అది వేసి ఫ్రై చేసుకొని కొద్దిగా పసుపు వేసుకున్నాం. ఇప్పుడు ఆ ఉల్లిపాయలకి కొద్దిగా ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా వేసుకుందాం, తర్వాత కొద్దిగా వేసుకుందాం. బీరకాయ వేసిన తర్వాత ఆలోపు మనము వేరుశనగలు వేయించుకుందాం. ఫస్ట్ వేరుశనగలు కొద్దిగా వేగిన తర్వాత నువ్వులన్న తొందరగా వేగిపోతాయి కదా. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా పెద్ద ముక్కలుగా బీరకాయ పూర్తిగా వేసుకుందాం. కొంతసేపు అలానే వేయించుకుందాం మంచిగా. మూత పెట్టుకొని ఉడికించుకుందాం అలాగే. ముక్కాలు భాగం ఇలానే వేయించుకున్న తర్వాత మళ్ళీ మనం నువ్వులు వేసుకుందాం. నువ్వులు తొందరగా వేగిపోతాయి, లాస్ట్లోనే వేసుకోవాలి నువ్వులు. వీటిని పొడి చేసుకుందాం తర్వాత, చల్లగా ఆరిన తర్వాత. సరే, ఇప్పుడు చూద్దాం. బీరకాయ కొద్దిగా మగ్గింది కదా. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి. సరే, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, పసుపు అప్పుడే కొద్దిగా వేసుకుందాం. పసుపు ఇప్పుడు కొద్దిగా మంచిగా మిక్స్ చేసుకుందాం. పూర్తిగా వాచ్ చేసిన తర్వాత మన వీడియో ఎలా ఉన్నదన్నది లైక్ చేసి కామెంట్ చేయండి. చింతపండు గుజ్జు లేని వాళ్ళు నానబెట్టుకొని అది జ్యూస్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా బెల్లము. ఇప్పుడు మంచిగా ఈ మసాలాలోనే ఉడికించుకుందాం. ముక్కాలు భాగం ఉడికిపోవాలి ఇలానే సిమ్లో పెట్టుకొని. ఆ లోపల మనము ఇది కూడా రెడీ అయిపోయాయి కదా చూసారా. కొద్దిగా కలర్ మరై నువ్వులు కూడా స్టవ్ కట్టేసి పౌడర్ చేసుకుందాం దాన్ని. చూసారా, కొద్దిగా ఇలా ఆయిల్ బయట వచ్చినట్లు కనపడాలి. అప్పుడు నీళ్ళు వేసుకుందాం. నీళ్ళు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఉడికేదానికి వదులుతాం మూత పెట్టి. అది ఉడుకుతుంటుంది కదా, మనము వేరుశనగలు, నువ్వులు పౌడర్ చేసుకుందాం. చూసారు, కొద్దిగా ఉడికిన తర్వాత మనం పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ అంతా వేసుకుందాం. ఇక్కడ బోర్ వేస్తూ ఉంటారు ఫ్రెండ్స్, అదే కొద్దిగా సౌండ్ ఉంది. మంచిగా మిక్స్ చేసుకొని, చాలా కమ్మగా ఉంటుంది ఇది బీరకాయ కూర.
ఇంకో 5 మినిట్స్ మంచిగా ఉడికించుకుందాం మూత పెట్టుకొని. ఇలా వేసిన తర్వాత చూసారా నూనె అన్నది ఎంత బాగా పైకి వచ్చేసిందో. ఇలా నూనె పైకి వచ్చిందంటే మన కూర రెడీ అయిపోయిందని అర్థము. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూసారా. ఇంతవరకు మన ఛానల్ను వాచ్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలానే వాచ్ చేస్తూ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. వాచ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దీనికి కొత్తిమీర ఏం అవసరం ఉండదు. అలానే సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.